కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థనా గీతం ఆలపించుటకు మన విద్యార్థి మిత్రు బృందాన్ని ఆహ్వానిస్తున్నాం. వ్యవహారిక భాషకు సొబగులు దిద్దిన మన పిడుగు పిడుగుకి, హాకీకి కొత్త అడుగులు నేర్పిన ధ్యాన్ చంద్ చిత్రపటములకు పూలమాలంకరణ చేసి అంజలి ఘటించవలసిందిగా మన ముఖ్య అతిథిని ప్రధానోపాధ్యాయుని సరళా గారిని, ఉప ప్రధానోపాధ్యాయులు డోమి గారిని, డైరెక్టర్ గారిని, పాఠశాల సమన్వయకర్తలను, ఉపాధ్యాయులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. పాదం కలపడానికి మన ముందుకు వస్తున్నారు మన నాట్య బృందం. ఛార్జింగ్ పెట్టమని ఇచ్చా, వాడు నాకు అందుబాటులో ఉండమని చెప్పండి. నేను చెప్పేటప్పుడు బ్యాటరీ తీసుకురావడానికి ఛార్జింగ్ ఎక్కువ లేదు చూడమని చెప్పండి ఒకసారి.
పైడిమల వెంకట సుబ్బారావు గారిచే విరచితమై దేశ ఆత్మను ఆవిష్కరించిన ప్రతిజ్ఞ చేయడానికి లావణ్యను ఆహ్వానిస్తున్నాం. అందరినీ నిల్చోవలసిందిగా కోరుతున్నాం. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధి నా ఆనందానికి మూలం. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కరగిపోతుంటేను, విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాదయ్య గొంతులో తారాడు నాదాడు, తిక్కయ్య కలములో తీయన్ననాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమరు సుధీయోక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులైనమని మారు మోగేదాకా. నీ ఆటలే ఆడుదాం, నీ అయిపోతుంది పాటలే కానీ ఛార్జింగ్ పెట్టేసేసి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నా ఫోన్తో తీద్దాం. నా ఫోన్తో ఛార్జింగ్ పెట్టేసేద్దాం. నా ఫోన్ ఛార్జింగ్ తీసేసి ఈ ఫోన్తో తీద్దాం. ముందు ఛార్జింగ్. మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి సరళా గారిని తెలుగు భాషతో వారికున్న అనుబంధాన్ని మా మనసులో బందీకృతం చేయవలసిందిగా కోరుకుని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ శుభోదయం. శుభోదయం. తెలుగులో మాట్లాడాలని అడిగారు నన్ను. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మాట్లాడచ్చా? ఓకే. దేశ భాషలందు
లెస్ చేస్తున్నాం. అవునా? అంటే నేను అనేది మీరు ఇక్కడ తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండకూడదని కాదు. నేను ఇది చెప్పేది ఎంతమంది మనము మన మాతృభాషని చక్కగా తప్పులు లేకుండా మాట్లాడగలుగుతున్నాం, బూతులు వాడకుండా, సినిమాటిక్ లాంగ్వేజ్ వాడకుండా. ఎంతమంది ఒక 3 నిమిషాల పాటు తెలుగులో చక్కగా మాట్లాడగలరు? సెక్యూరిటీకి చెప్పి అప్డేట్ చేయమని చెప్పండి సార్. బ్యాగులు వేసుకొని వెళ్తున్నారు వెనకాల. నేను దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తాను, అదే కాదు. మన మాతృభాష మనకి రావాలి. మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఇస్తూనే మన భాషని చక్కగా మాట్లాడుతూ ఆ భాషలో వచ్చే పాటలను కానీ పుస్తకాలను కానీ ఆనందించగలగటం మనకి తెలియాలి. నేను పాటలు అనగానే ఈరోజు వచ్చే మీ డీజే సాంగ్స్ కాదు. ఇందులో ఎంతమందికి ఇప్పుడు మీరు మన పిల్లలు పాడిన మా తెలుగు తల్లికి పాట వచ్చు? మీ అందరూ ఇది 1-2 తరగతుల్లో నేర్చుకోవాల్సిన పాట, కానీ ఇప్పటికీ కూడా చాలా మందికి రాదు. సో సిగ్గు చేయటం అనాలా మన భాషకి? మనం అన్నిటికన్నా వినసొంపైన భాష. మనలో ఉన్న విలువలను, దానిలో ఉన్న వినసొంపుతనాన్ని అందరూ కూడా చక్కగా ఆస్వాదిస్తూ దానిని మనం ఎలా పెంచి పోషించవచ్చు, అది అట్టడుగుకు వెళ్ళిపోకుండా. ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు మాట్లాడే భాష, మీరు తెలుగు అనుకునే భాష తెలుగు కాదు, ఒక కిచిడి లాగా మాట్లాడుతున్నారు. దాంట్లో అన్ని రకాలు వేసేస్తున్నారు. అందులో మంచి పదాలు, చెడు పదాలు, మన పదాలు కానివి అన్ని కలగలుగా మాట్లాడుతున్నారు. అలా కాకుండా మీరు కొన్ని మంచి పుస్తకాలు చదవటం, మంచి పాటలు వినగలగటం, మంచి కవితలు వింటూ మీ ఫోన్ ఛార్జింగ్ టైం స్పెండ్ చేయగలిగితే ఛార్జింగ్ పెట్టుకుంటే మీ మాతృభాషలో తీయదని మీ అందరికీ అర్థమవుతుంది. మనం ఎప్పుడు కూడా లైబ్రరీకి వెళ్ళి మంత్లీ ఒక పుస్తకం చదవండి, మీ డైరీలో నోట్ చేయండి అని చెప్తున్నాం. ఎంతమంది నోట్ చేశారు? 3 months అయింది. 3 books ఎంతమంది చదివి నోట్ చేశారు? ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టింది. ఎవరు లేదు. ఇందులో ఎంతమంది ఒక తెలుగు పుస్తకం చదివారు? ఛార్జింగ్ మిగిలింది ఇంకా అయిపోయింది. మీ తెలుగు టెక్స్ట్ కాకుండా లైబ్రరీలో తెలుగు కథా పుస్తకాలు ఎంతమంది చదవాలి? చిన్నపిల్లల వరకు బాగానే చేస్తున్నారు, మరి పెద్ద పిల్లల సంగతి తెలుసు, వాడే పెట్టింది. మీరందరూ కూడా నాన్న ఏ రోజైతే పుస్తకాలు చదివి పాటల్ని ఆస్వాదిస్తూ బ్యాటరీ చెప్పారా ఉంటారో మీ మాతృభాషలో చిన్న మాధుర్యం మీ జీవితంలోకి వస్తుంది. లేకపోతే మాధుర్యాన్ని కోల్పోతారు. మనకి తెలియని లాంగ్వేజ్ లో పాటల్ని ఏదో పాడేస్తుంటారు, భావం అర్థం కాదు. అలా కాకుండా మీకు అర్థమయ్యే భాషలో మీ మాతృభాషని చక్కగా పెంపొందించుకుంటూ మన భాష, తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడికి అందరూ కూడా పునాది వేయాలి. వేస్తారా? వేస్తారా లేదా? ఈసారి నేను 11th 10th మధ్య మధ్యలో 1 నిమిషం నా రూమ్లో ఇంగ్లీష్ మాట్లాడకుండా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేటట్టు పిలుస్తాను. ఎంతమంది మాట్లాడగలుగుతారో చూస్తాను. ఓకే, హ్యాపీ తెలుగు డే, తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక వేమన పద్యం చెప్తాను. ఉప్పు కప్పురంబు లోక పోలికనండు. పూర్ణిమ, ఈ బోర్డుకి ఎదురు నించోబెట్టినాను ఎవరినైనా కానీ, ఆ పాపని జరిపిటు. పురుషులందు పుణ్య పురుషులు వేయా విశ్వదాభిరామ వినురవేమ. నీలలోన ముసలి నిగిరి ఎలుగుబట్టు బయట కుక్క చేత భంగపడు స్థానబలిమే కాని తమ బలము కాదయ విశ్వదాభిరామ వినురవేమ.
వెడివెల సుమతి బహుళ కావ్యములను పరికింపగావచ్చు బహుళ శబ్ద జయము పలకవచ్చు సహనమొక్క తప్ప చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గం లేదురా లలిత సుగుణ చాలా తెలుగు బాల పరుల కడకి నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పోయు శ్రీ గౌరవనీయులైన వివా అధ్యక్షులు మరియు వివిఐటి విశ్వవిద్యాలయ కులపతి అయినటువంటి శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు, గౌరవనీయురాలైన ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి సరళా మేడం గారు, ఉప ప్రధానోపాధ్యాయులు శ్రీ డోమి గారు, విద్యా సమన్వయకర్తలు శ్రీమతి మాధవి మేడం, అఖిలా మేడం మరియు భాస్కర్ గారు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు మా ప్రియమైన విద్యార్థుల తరపున ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ మోదుగల రవికృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగువారిగా పుట్టినందుకు గర్వపడుతూ తెలుగు నేలపై 3 అంతుల జీవితాన్ని గడపగలిగినందుకు ఆత్మానందం పొందుతూ ఈ భూమి మీద నడయాడు సకల చరాచరాలు మాట్లాడే అన్ని భాషలలో పలికే అన్ని శబ్దాలలో అత్యంత ఉన్నతమైన మృదు మధురమైన మన తెలుగు భాష నా మాతృభాష అయినందుకు తెలుగు తల్లికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని అభిలషిస్తున్నాను. తెలుగు గురించి మాట్లాడాలంటే ఆ భాష గురించి, భాషా పరిజ్ఞానం మరియు ఎన్నో సంవత్సరాలు భాషతో మమేకమై తెలుగు భాషా సముద్రంలో మునిగి తేలుతూ ఈదులాడిన వారికి మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ఈ శుభ సందర్భంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. సాధారణంగా ఏ భాషనైనా సరే ఆ భాష మాట్లాడేవారు రక్షించుకుంటారు, కానీ మన తెలుగు భాషలో మాత్రం అది 2 వైపులా నిజం. ఎలా అయితే మన పూర్వీకులు తెలుగు భాషను పెంచి పోషించి అభివృద్ధి చేసి వారసత్వ సంపదగా మనకు అందించారో, అలాగే మన తెలుగు భాష కూడా తరతరాలుగా మన జాతిని రక్షిస్తూ వస్తుంది. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు దాదాపుగా 72,000 న్యూరాన్లు ఉత్తేజపూరితమవుతాయి. ఈ విధంగా ఇన్ని న్యూరాన్లు ఉత్తేజపూరితం అవ్వడం మన ఏ భాషలోనూ లేదు. అందుకే తెలుగు మాట్లాడేటప్పుడు ఆలోచన శక్తి, నిర్ణయాత్మక శక్తి, సృజనాత్మకత పెంపొందించడానికి దోహదపడుతుంది. తెలుగు భాష గురించి చెప్పాలంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన భాషలో ఉన్నన్ని జాతీయాలు, సమాసాలు మరే భాషలోనూ లేవు. ఇవి మన భాషకు ఆభరణాలు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వేరే భాషల్లో ఉన్నప్పటికీ మన భాషలో పొందినంత ప్రాచుర్యం మన ఏ భాషలోనూ పొందలేదు. సహస్రావధానం అంటే 1000 మంది వృచ్చికలు రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఇలాగే సభలో కూర్చొని ఒక మహాపండితుడు వారికి ఎదురుగా కూర్చొని ఆ 1000 ప్రశ్నలకి లేదా 1000 మంది వేసే ప్రశ్నలకి సందర్భానుసారంగా సమయస్ఫూర్తితో సమాధానం ఇస్తూ ఉంటారు. ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్నకి పొందడం. అలాగే మన భాషలు అంకెలతోటే పద్యాలు ఉన్నాయి. ఒక పద్యం తీసుకుంటే అందులో ఏ పదం తీసినా సరే అది ఒక అంకె ఉంటుంది. కానీ పద్యం మొత్తం చదివితే దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. ఏకాక్షర పద్యాలు మన భాషకు మాత్రమే అలంకారాలు. ఒకే ఒక అక్షరంతో పద్యం మొత్తం ఉంటుంది. యాతో పద్యాలు ఉన్నాయి, పాతో ఉన్నాయి, దాతో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన భాష గురించి కొన్ని వందల వేల ఉదాహరణలు
ఉదాహరణలు ఇవ్వచ్చు. దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర గల భాష మనది. ఎలా అయితే మానవాళిని త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాపాడుతూ ఉంటారని అంటారో, అలాగే మన జాతిని, మన అభ్యుదయాన్ని మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష అనే త్రిమూర్తులు కాపాడుతూనే ఉన్నారు. అందుకే మనం ఇలా అభివృద్ధి చెందగలుగుతున్నాం. ఎవరైనా సరే మనం తెలుగులో మాట్లాడుతూ, తెలుగు నేర్చుకుంటూ, తెలుగుకి సేవ చేస్తున్నాం అనుకుంటే అది పెద్ద పొరపాటే. అది ఎలా ఉంటుందంటే, ఓ తల్లి నవమాసాలు మోసి మృత్యువుకి ఎదురెళ్ళి ఓ బిడ్డను కని పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డ ఓ పెద్ద బహుళ జాతి సంస్థకి లేదా ఓ పెద్ద వ్యవస్థకి అధిపతి పండు ముదుసలి అయిన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ, నా 40 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం లభించింది, ప్రపంచం నన్ను ఈరోజు గుర్తిస్తుంది, నేను గొప్పవాడినయ్యానన్న అనుభూతి నాకు కలుగుతుంది అని అన్నప్పుడు ఆ తల్లి ఇచ్చివాడు. ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది నేను, సరిగా నిలబడలేని నిన్ను, మాటలే రాని నిన్ను, కళ్ళు కూడా లేక కోసి నవ్వులు మాత్రమే తెలిసిన నిన్ను కన్న తల్లిగా అనుక్షణం సంరక్షకురాలని రక్షించుకుంటూ నీలో ఆనాడే ఆత్మవిశ్వాసం నింపాను. ప్రపంచంలో గొప్ప భాషలలో ఒకటైనటువంటి తెలుగు భాషని ఎందరో మహానుభావులు, పరభాషోన్నతులు ఈ భాషను నేర్చుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప భాషను నీకు చిన్నప్పుడే నేర్పించి నీలో సృజనాత్మకతను పెంచి నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి ఏనాడో పునాది వేశాను అని అనదు. ఏ తల్లి అనదు. బహుశా ఆర్ద్రత నిండిన కన్నులతో ఆ బిడ్డ వైపు చూసి ప్రేమకు ఓ చిరునవ్వు చిందిస్తుంది. గర్వంతో పరవశించిపోతుంది. తన ప్రతిరూపపు అజేయ విజయాలను చూసి మనస్ఫూర్తిగా సంతృప్తి చెందుతుంది. అది తల్లి హృదయం. అందుకే ఆమె ఆది గురువు. అటువంటిదే మన మాతృభాష. మనం మాతృభాషలో మాట్లాడినా మాట్లాడకపోయినా మన భాషను మన చిన్న చూపు చూసినా ఎల్లప్పుడూ మనకు అన్నట్టు ఉండేదే మన భాష. మన భాష గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పరభాషోన్నతులు ఏనాడో ఎన్ని విధాలుగానో కీర్తించారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పకపోతే మన భాష గురించి మాట్లాడుకోవడం అసంపూర్ణమవుతుంది. దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఆయన తెలుగదేల ఎన్న దేశము తెలుగేను, తెలుగు వల్ల ఉన్న తెలుగోకండ ఎల్ల మృక్కులు పెరుగా తెలుగవే భాష అని దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగును కొనియాడారు. ఆయన మాతృభాష తెలుగు, ఆయన అంతఃపురం భాష కన్నడ అయినప్పటికీ తెలుగుకి ఆయన హృదయాంతరాలలో అంతఃపురం కట్టించారు. అంత మధురమైన భాష మన తెలుగు భాష. అలాగే ప్రముఖ బెంగాలీ రచయిత, విశ్వకవి, మన భారతదేశపు మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గీతం జనగణమన రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకనొక సందర్భంలో దేశ భాషలన్నింటిలోనూ తెలుగు భాష చాలా తీయనైందని కొనియాడారు. చిన్నారులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని పాడారు. దాన్ని రాసింది కూడా తిరుచానూరులో జన్మించినటువంటి ఓ ప్రముఖ తమిళ కవి సుందరాచార్య గారు. మన భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే మొదటి 4 భాషల్లో తెలుగు ఒకటి. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు మొదటిది. అలాగే అమెరికాలో మాట్లాడే మొదటి 15 భాషల్లో తెలుగు ఒకటి. విశిష్టమైన భాష తెలుగు భాష. తేనెలొలిగే భాష తెలుగు భాష. ఒక పెద్ద మనిషి ఒక సభలో తెలుగు గురించి మాట్లాడమంటే ఇలా అన్నాడు, తెలుగు రాని వాడు తేలిపోతాడు, తెలుగు రాని వాడు తరిగిపోతాడు, తెలుగు రాని వాడు కవలపడతాడు అని.
తగలబడతాడో లేదో మనకైతే తెలియదు, కానీ తెలుగు రాని తెలుగువాడు మాత్రం తేలిపోతాడు, కరిగిపోతాడు. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే తన మనోభావాలను, భావోద్వేగాలను మాతృభాషలో చెప్పినంత గొప్పగా మనం ఏ భాషలోనూ చెప్పలేదు. మాతృభాషలో చెప్పినప్పుడు ఆప్యాయతలు, అనురాగాలు హృదయాన్ని కాపుతాయి. అప్పుడు కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ బలపడుతుందో అక్కడ మానసిక ఆనందం పరవళ్ళు తొక్కుతుంది. ఎక్కడైతే మానసిక ఆనందం పరవళ్ళు తొక్కుతుందో అక్కడ అభివృద్ధి ప్రగతి పదంలో సరైన మార్గంలో పరుగులు పెడుతుంది. అందుకేనేమో శ్రీలంక, మయన్మార్, మారిషస్లో స్థిరపడి వందలాది ఏళ్ల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు సైతం తెలుగు మాట్లాడుతూనే ఉన్నారు, తెలుగుని కాపాడుతూనే ఉన్నారు. ఆలోచించండి, అటువంటిప్పుడు మన మీద ఎంత బాధ్యత ఉంటుంది. ఈ రోజున ప్రపంచంలో తెలుగు వారు లేని చోటు లేదు. ఎక్కడ నీరు ప్రవహిస్తుందో, ఎక్కడ విజ్ఞానం విరాజిల్లుతుందో, ఎక్కడ విలువలు ఉంటాయో అక్కడ తెలుగువారు ఉంటారు. ఆంగ్లం నేర్చుకోండి, విశ్వ విజేతలుగా ఎదగండి, ప్రపంచాన్ని పరిపాలించండి. కానీ అమ్మ లాంటి మాతృభాషను మాత్రం మరొకటి తెలుగుతాయి. బాపట్లలో జన్మించారు. తెలుగు బోధనా పద్ధతులు అధ్యాపకులుగా 2019 వరకు ఉగ్రం ఉందని చెప్పాను కదా సార్. 2023 సంస్థకు చెందిన పబ్లికేషన్ డివిజన్కు సమన్వయకర్తగా ఉంటూ 30 గ్రంథాలను వెలువరించారు. వీరు ఇప్పటి వరకు 9 పుస్తకాలను రచించారు. సంపాదకులుగా 44 పుస్తకాలను వెలువరించారు. వీరు మానవరత్న స్ఫూర్తి పురస్కారం, ఇడుగు రామదేవుడు మాతృభాష దినోత్సవ పురస్కారం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ పురస్కారం, ఎస్పీ సాహితీ పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. అట్టి మహానీయులు, మానవీయులైన శ్రీ మోదుకూరి రవికృష్ణ గారు ఈ తెలుగు భాష దినోత్సవమున తెలుగు ప్రసారమును ఆపరించాలి, మా మనములకు ఆనందమును పంచమని కోరుతూ వారిని సౌకర్యంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏ తారీఖున తెలుగు వెంకటరామూర్తి గారిని మహాత్మావాన్ని జన్మించాడు. ఆయన తెలుగు భాష చేసిన సేవకు, దాని ద్వారా మనందరికీ చేసిన సేవకు జ్ఞాపకంగా వారి ప్రతి రోజుని తెలుగు భాష మనందరికీ ఏం చేశారు, మనందరం చదువుకుంటున్నామంటే ఆయనే కాదు. ఈరోజు మా స్కూల్లో తెలుగు భాష దినోత్సవం పెడతారని మీరు మీ ఇంట్లో కానీ ఆ ఏంటి తెలుగు భాష దినోత్సవం ఏం చెప్తారు మీరు? ఎందుకు ఆ మహానీయుడు పుట్టినరోజుని మనం తెలుగు భాష దినోత్సవంలో జరుపుకోవాలి? ఏ భాషకైనా సాధారణంగా 3 ఫామ్స్ ఉంటాయి. 3 రకాలు. ఒకటి గ్రాంధికం, 2 వ్యావహారికం, 3 గ్రామీణ. గ్రాంధికం మాట్లాడాలన్నా, రాయాలన్నా మనం ఆ భాషకు సంబంధించిన వ్యాకరణాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటాం. మనకి మన మాతృభాష యొక్క గ్రామం మనకు సరిగ్గా తెలియదు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇతర భాషలు ఏదైనా సరే ముందు గ్రామం నేర్చుకునే భాష నేర్చుకుంటాం. కాబట్టి మనకు ఆ భాష గ్రామం వస్తుంది. మన మాతృభాష, మన తెలుగు గ్రామం అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. కాబట్టి ఆ భాషని తప్పు అంటే ఎదుటివాడికి అర్థమయ్యేట్టుగా, అంటే వ్యాకరణబద్ధంగా మనం తెలుగు మాట్లాడాలి. అట్లానే
తెలుగులో మనం అంటే గ్రామీణ లేఖనం కాదు, ఉపయోగిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇందాక మొట్టమొదట ప్రకటన చేసిన యాంకర్ అమ్మాయి మన మిత్రులను పాట పాడగలుగుతుందిగా ఆహ్వానిస్తున్నాను, మిత్రులను ఆహ్వానిస్తున్నాను అని గ్రామీణ అయితే మన మిత్రులు వచ్చి పాట పాడతారు. మూడు మొక్కలనే గ్రామీణ నీవు పంచుతుంది శుద్ధ గ్రామీణ, నీవు పంచుతుంది, నీవు పంచుతున్నావు కాస్త తేలిపాటిగా, నువ్వు వస్తున్నావు వ్యాపారం వదన గ్రామీణ. ఈ మూడింట్లో మనం గ్రామీణ వ్యాపారాన్ని కానీ ఎక్కువ వాడతాం, గ్రామీణ మాట్లాడాలి కానీ ఇట్లాంటి సభలకు మాట్లాడాలి. చక్కగా గానం చేశారు, గానం చేశారు, గ్రామీణ ఆహ్వానిస్తున్నాను, గ్రామీణ పిలుస్తున్నాను, మామూలు. ఒకప్పుడు టెక్స్ట్ పుస్తకాలన్నీ ఇలాంటి గ్రామీణ భాషలో ఉంటాయి. స్వాతంత్రానికి పూర్వము టెక్స్ట్ పుస్తకాలన్నీ గ్రామీణ భాషలో ఉంటాయి. లెక్కలు, సైన్స్, సోషల్, తెలుగు ఏది రాదు. 1939లో మద్రాసు ప్రభుత్వం ప్రచురించిన మిడిల్ క్లాస్ అనేటప్పుడు 8, 9, 10 లెక్కల పుస్తకంలో ఒక లెక్క ఏంటంటే, ఒక గృహస్థు కొన్ని ఖర్చుల పదములు ప్రయత్నం చేసి దాంట్లో 2/5 భారతి, 2/5 వాళ్ళకి చోట్లో ఆ ప్రశ్న ఎలా చేస్తారంటే సేకరణ పదములు ఎన్ని అని ఒక గృహస్థు ఖర్చుల పదములు ప్రయత్నం చేసి ఇంత గ్రామీణ అవసరం. ఒక ఆయన కొన్ని ఖర్చులు పెడుతున్నాడు, వాళ్ళకి ఇచ్చాడు. ఇక మిగిలిన ఆ మిగిలిన శేష పదములు ఎక్కువ మంది ప్రశ్న వస్తే ఖర్చుల పదాలు తీసుకొని శేష పదములు తెలియదు రాశారు. శేష పదం అంటే సీతాఫలం లాగా, బద్దకం లాగా, ఆనందం లాగా కావుతున్నాడు విద్యార్థి. శేషం అంటే మిగిలిన ఆ పైన వాళ్ళకి మంచిగా మిగిలిన ప్రశ్నిస్తున్నాడు. శేషపదం అంటే మిగిలిన అర్థం చేసుకునే విద్యార్థులు మా ఖర్చుల ఫలాలు తెలుసు, ఆఫలాలు తెలుసు, ఈ ఫలాలు తెలుసు, శేషఫలం అంటే మిగిలిన రాశారు. కనీసం 10% ఆయన తేలిక వాళ్ళకి అన్నింటినీ పంచుతారా, ఇంకెన్ని మిగిలిన అంటారా. మూడవ తరగతి సైన్స్ టెక్స్ట్ పుస్తకంలో భావము ప్రతి చిన్న అస్పందనలో రాశారు. భావము ప్రతి చిన్న అస్పందనలో భావము సూర్యుడు ప్రతి దిక్కు పడమ దిక్కు పశ్చిమం వెస్ట్ అస్తంగతులను అస్తమిస్తాడు. సూర్యుడు పడమ దిక్కు అస్తమిస్తాడని వేదిక రాసిన అర్థం కదా. టెక్స్ట్ పుస్తకాలన్నీ సైన్స్ కాదు, తెలుగు కాదు, ఇంగ్లీష్ అన్ని రెండు గ్రంథ భాషలో ఉన్నాయి. దాని మీద పోరాటం చేస్తున్నవాడు విడుగు ఎక్కడ మీకు నెట్లో దొరికితే 1947 పూర్వం న్యూస్ చూడండి, భారతదేశ గవర్నర్ జనరల్ డాక్టర్ మోహన్ గారు అసెంబ్లీలో ప్రశ్నలు అడిగారు. ప్రతిపక్షం మంత్రి గారికి ఉపయోగించము సమాధానం జవాబు అంటే ఉపయోగించలేదు. భాష రాసేటప్పుడు సభలో మాట్లాడేటప్పుడు చాలా గ్రామీణ
సురక్షితంగా ఉండాలని అప్పుడు భావించేవాడు. దాని మీద 40 ఏళ్ళు తను బతికిన 80 ఏళ్లలో 40 ఏళ్ళ ప్రభుత్వాల మీద పండితుల మీద పోరాటం చేసి వార్షిక పుస్తకాన్ని టెక్స్ట్ పుస్తకాన్ని గ్రామీణ భాష నుంచి వ్యావహారిక భాషకు మార్పించిన వాడు విడుగు వెంకటరామూర్తి గారు. అలా మార్పించడం వలన ఎక్కువ మంది చదువుకోగలిగారు. ఆ టెక్స్ట్ పుస్తకం నుంచి గడపడేవాడు ఇప్పుడు చదువుకోగలుగుతున్నాడు. మన తాతలు చదువుకోవడం వలన మన తండ్రులు చదివించారు. మన తండ్రులు చదువుకోవడం మన చదువులు చేసి మనల్ని చదివిస్తారు. మన టెక్స్ట్ పుస్తకాలు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా అలా ఉంటే స్కూళ్ళలో 10 మంది 20 మంది పిల్లలు ఉండేవారు. చదవలేదు. మద్రాసు గవర్నమెంట్ స్వతంత్రంగా ఇంగ్లీష్ చదువుతున్నా సరే అవి కూడా శుద్ధ గ్రామీణ భాష ఉంది. ఒక భాష మీద కాకుండా ఆయన పోరాడి మనం చదువుకోవాలంటే, మనం చదువులో స్త్రీలో కావాలంటే పాఠ్య పుస్తకాలు మారాలి, గ్రాంధిక భాష కాదు, వ్యావహారిక భాష కావాలి. ఆయన ఒక దాని నుంచి గ్రాంధిక పదాన్ని ఆయన ఆయనకి ఆంధ్రప్రదేశ్లో సుమారు 10,000, 20,000, 30,000 మంది ఉన్నారు కదా. ఆయన వచ్చిన సమాధానాలు 60,000 కరెక్ట్ అండి. 50,000 మంది పండితులు వాక్యం రాసే బదులు అతను చక్కగా మాట్లాడాలని రాష్ట్రం సరిపోతుంది కదా. పిల్లలు కానీ దాని అర్థం ఏంటంటే ఆ అబ్బాయి చక్కగా మాట్లాడాడు. ఇప్పుడు కదా మీకు కావాలంటే అలాంటి కార్యాలను పుస్తకాలు చేసుకొని ఆనందంగా చదువుకోండి. పిల్లలు చదవాలంటే, పెద్దల పత్రికలు చదవాలంటే, మనం లిటరసీ అక్షరాస్యత పెరగాలంటే మన రాష్ట్రాల టెక్స్ట్ పుస్తకాలు గ్రామీణ భాష నుంచి వ్యావహారిక భాషకు మారాలి. ప్రభుత్వం అంగీకరించలేదు, అప్పటి పండితులు అంగీకరించలేదు. ఆయన పండితులు పోరాటం చేశాడు. ఇంకో మాట, ఆయన చదువు రామచెట్టు మలేరియా గమనించినప్పుడు తొందరగా ఉందని ఎక్కువ డోస్ ఇస్తారు. ఆ డోసెస్ చెవు తగ్గించండి. చెవుడు ఈ అంగవైకల్యంతోనే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్తోనూ అప్పటి పండితులతో పోరాడి వ్యావహారిక భాషలోకి మనం మాట్లాడుకునే భాషకు మార్పించారు. అందువలన మన పూర్వీకులు అంటే ఈ తాతల ముఖాలను చదువుకోగలిగారు. వాళ్ళ నుంచి చదివి మనకు ఇప్పుడు దాకా వచ్చింది. అందుకని ఆ మహనీయుడు జ్ఞాపకార్థం, ఆ మహనీయుని మనం తలుచుకునే నిమిత్తం ఆయన పుట్టినరోజుని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇంకొక మాట ముగిస్తాను. నేను ఒక తెలుగు భాషాభిమానిగా ఇప్పుడు ఈ మాట చెప్పట్లేదు. ప్రపంచంలో ఉన్న అనే మాట ఎందుకు కానీ మన భారతీయ భాషలు అన్నింటిలో కన్నా తెలుగు ఒక రకంగా గొప్పది. ఇందాక మన అమ్మాయి కూడా మన మిత్రులు మాట్లాడితే కూడా తెలుగు ఒక ప్రత్యేకమైన శైలి ఉందని, తెలుగు ఒక విశిష్టత ఉందని చెప్పింది అమ్మాయి. ఏంటా శైలి, ఏంటా విశిష్టత అంటే అది వేరే పడతాం. మనం ఏ భాషా పదాన్నైనా తనలోకి ఇముడ్చుకోగలదు తెలుగు. కారణం అక్షరాల సంఖ్య ఎక్కువ ఉండటం. చాలా భాషలకు 18 అక్షరాలు, 26 అక్షరాలు, 32 అక్షరాలు, 36 అక్షరాలు, 42. చివరికి మన భారతదేశం సంస్కృతికి, మన భారతదేశ సాహిత్యానికి తల్లిగా భావించే సంస్కృతిలో కూడా తెలుగులో 8 అక్షరాలు లేవు. తెలుగు కంటే కూడా సంస్కృత అక్షరాల సంఖ్య తక్కువ. ఇన్ని అక్షరాలు ఉండటం వల్ల ఏ భాషా పదాన్నైనా సరే తెలుగు చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలం. మీరు హిందీ సినిమాలు కానీ సీరియల్స్ కానీ చూస్తారనుకోండి, నేను విన్నంత వరకు ఎవరు శాఖ శివుడు శంకర్ శంకర్
కృష్ణ స్పష్టంగా హిందీ వాడు ఉచ్చరించలేడు, కిషన్ అంట. కృష్ణను విడదీసి విడదీసి కిషన్. శుద్ధ హిందీ వాడు ప్రసాద్ పలకలేడు, పెర్షాద్ అంట. మనం ప్రసాద్ అనగలం, శివుడు అనగలం, శంకరుడు అనగలం. నేను ఓరియంటల్ కోర్స్ వెళ్తే 40 మంది, దాంట్లో మేడం గారి పేరు శీతల్, ఉత్తరాది శీతలాదేవి తెలుసు కదా మీకు, ఆ పేరు శీతల్. అందరూ ఆమె శీతల్ 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 అని పిలిచేవారు. ఆ హిందీ మేడం గారు. నేను ఒక్కడే మేడం శీతల్ గారు అంటే మీరు ఒక్కడే నేను కనుక ఈ మూడాక్షరాల తేడా భారతీయ భాష అన్నింటిలో ఉన్నప్పటికీ మూడింటిని స్పష్టంగా పలకలిగి మనం ఒక్కడమే. అయితే విచారం ఏంటంటే మీరు కూడా సినిమా టీవీలో వినిపించే భాషా పదంలో లోనయ్యి ఈ తరం పిల్లలు ఆ మూడు మంచి అక్కడ తాగి చివరిగా చెప్పొచ్చింది ఏంటంటే ఈ రోజు మనం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఏదో కాసేపు గంట క్లాసులు లేకుండా ఆయన గంటల గురించి కాలక్షేపం తెచ్చుకోవడానికి కాదు. దీని అర్థం ఏంటంటే ఎంతో పోరాటం వల్ల, గురువు రామమూర్తి గారి పోరాటం వల్ల ఇంతమంది ఇప్పుడు సుఖగలుగుతున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. సెలవు. ఇంత చక్కగా తెలుగు భాష గొప్పతనాన్ని మాపై చిరుకరించిన మోదగూల రవికృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగు భాషను అజరామరం చేయడమే మన లక్ష్యమని మనందరం ప్రతిజ్ఞ పూనుదాం. అందరినీ నిల్చోవలసిందిగా కోరుతున్నాం. తెలుగు వారమైన మేము తెలుగు భాషను అమృతతుల్యం చేస్తూ తెలుగు భాషను, తెలుగు ధనాన్ని, తెలుగు ఆత్మను కాపాడుతూ మా తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. It's a great pleasure and honor to welcome you all to the second segment of today's program, National Sports Day. We acknowledge the importance of sportsmanship and physical education. We know pretty well that sports inculcates teamwork, spirit of healthy competition, and sportsmanship, which plays a vital role to build our physical strength, mental agility, and our character. We extend our deepest gratitude to our management, our beloved principal ma'am, our vice principal sir, and our directors for engaging us to give our best in games and sports. Now, I invite Rohan and Jovita to talk about the significance of this day. Respected chairmen and directors, sir, principal ma'am, vice principal sir, teachers and my dear friends, a very good morning to everyone present here. Today we are celebrating National Sports Day, a day of great pride for every Indian. Every year on 29th August, we remember the birth anniversary of Major Dhyan Chand, one of the greatest hockey players the world has ever seen. This day is not just about honoring them, but also about celebrating the legacy of Indian sports and the heroes who made a nation shine on the global stage. Major Dhyan Chand, the wizard of hockey. Major Dhyan Chand was born on 29th August 1905 and he became a legend in the world of hockey. He earned the title Hockey Wizard because of his unbelievable control over the ball, and people often said that the ball obeyed the stick like iron obeys a magnet. Dhyan Chand led India to win 3 Olympic gold medals, 1928 in Amsterdam, 1932 in Los Angeles, and 1936 in Berlin. In the Berlin Olympics, his performance left the German crowd spellbound. Even Adolf Hitler, impressed by his skill, offered him a position in the German army, but he refused, saying he only wanted to play for India. His discipline, humility, and loyalty to the nation made him not just a sportsman, but also a true patriot. Friends, imagine a man scoring 400 goals in his international career without modern facilities, expensive kits, or special diets. His legacy reminds us that true greatness comes from dedication and not from luxury. And that is why our highest sporting honor is now called the Major Dhyan Chand Khel Ratna Award.
Now, India's journey in sports has been built on the sweat and sacrifice of many such legends. Let us remember them too. Milkha Singh, known as the Flying Sikh, was an athlete who rose from being a refugee after partition to becoming one of the greatest runners India has ever seen. His race at the 1960 Rome Olympics in the 400 meter is remembered even today. Though he never wins the medal, his story of discipline and hard work inspires millions. Mary Kom, the magnificent Mary, showed that women can conquer the boxing ring. She is a 6-time world champion and an Olympic bronze medalist. Coming from Manipur, she showed that no background is too small if your dream is big enough. Karnam Malleshwari from Andhra Pradesh created history by winning a bronze medal in weightlifting at the Sydney Olympics in 2000. She became the first Indian woman to win the Olympic medal, paving the way for many women athletes after her. Vishwanath Anand, the Tiger of Madras, gave India global recognition in the world of chess. He became India's first grandmaster and a 5-time world chess champion. He proved that sports are not only about physical strength but also about mental brilliance. Koneru Hungry, another chess genius, has made India proud with her victories in several international tournaments, proving that India is a powerhouse in mind sports too. Neeraj Chopra, the golden boy of Indian athletics, gave us unforgettable joy at the Tokyo 2020 Olympics when he won India's first ever gold medal in athletics and in javelin throw. His victory brought tears of pride to millions of Indians. In cricket, Sachin Tendulkar, the god of cricket, carried the hopes of a billion people for over 2 decades. His ability, hard work and effort make him a role model even today. Virat Kohli, with his aggressive yet disciplined approach, continues that legacy, showing us the power of fitness and determination. In volleyball, India remembers Jimmy George, one of the greatest volleyball players in the world. He became the first Indian professional volleyball player to play in Italy and inspired a generation of youngsters to take the pride in the sport. When we look at these athletics, we see a common thread running through their lives. Discipline, the ability to train and sacrifice every day. Dedication, passion to keep going even after failures. Patriotism, the pride of representing India on the world stage. Sports are not just about winning medals. They are about building character, teamwork, leadership and resilience. These athletes have shown us that the tricolor flag flying high at international events is worth every ounce of sweat and sacrifice. India's journey at the Olympics has been filled with challenges and triumphs. From Dhyan Chand's hockey team dominating the world in the early 20th century to Neeraj Chopra's golden throw in the 21st century, we see a story of progress, struggle and glory. Each medal is not just a piece of metal, it is a story of dreams, dedication and devotion to the nation. Finally, on this National Sports Day, let us take inspiration from Major Dhyan Chand and all these other legends. Let us remember that sports are as important as studies because they teach us values that no textbook can teach. As students, we may not all become Olympians, but we can carry the spirit of discipline, teamwork and determination in our daily lives. That itself will be the greatest tribute to our sports heroes. I request everyone to stand up for a vote on this auspicious day. I promise to keep Voting alive in our schools, our playgrounds and in our hearts. Thank you. Jai Hind, Bharat Mata ki Jai. Thank you, friends. Here come our friends ready to perform their beautiful, coordinated, and impressive gymnastic formations of human fitness. Let's welcome Arithmetic Arvind.